వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడిని ఒక అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్న విధాలుగా సర్వనాశనం చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే వారు 5 పర్యాయాలు శాసనసభ్యులుగా, మంత్రిగా సేవలందించారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకులు. సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేయాలనే దానికి పరిశ్రమలు, ఆదాయాన్ని సమకూర్చగల సమర్థత కలిగిన నాయకులు అని తెలియజేసిన ఏర్పేడు మండల పెద్ద అంజిమేడు మాజీ సర్పంచ్ కందాటి శివశంకర్ రెడ్డి. ఈయన 1981వ సంవత్సరంలో సర్పంచ్గా సేవలందించారు. 3 సార్లు సింగిల్ విండో అధ్యక్షులుగా, చిత్తూరు జిల్లా ప్రింటింగ్ ప్రెస్ వైస్ చైర్మన్గా, ఏపీ సీడ్స్ డైరెక్టర్గా అనేక సేవలందించారు. ముఖ్యంగా అంచిమేడు పంచాయతీ నందు రోడ్లు, కనీస సౌకర్యాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సహాయ సహకారాలతో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలింగ్ సరళి అత్యధికంగా శాతంగా నమోదు కావడం జరిగింది. ప్రజలు గమనించి ఈసారి ఓటు వేయడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు ఖాయం. కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసిన కందాటి శివశంకర్ రెడ్డి అనంతరం ప్రసంగించారు. అదేవిధంగా వాటర్ ట్యాంకులు మొత్తం మామూలు విలేజ్ గ్రామంలో కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మనం చేసుకున్నాము. అదేవిధంగా నేను ఈ సింగిల్ విండో ప్రెసిడెంట్గా చాలా వెనకబడితులందరికీ కూడా అందరికీ లోన్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది. సర్పంచ్గా ఈ గ్రామానికి నేను తార్ రోడ్డు వేయటం కానీ, వీధి లైట్లు వేయటం కానీ, చెరువులు తవ్వించడం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసాం. ఇవంతా కూడా తెలుగుదేశం గవర్నమెంటు ఎమ్మెల్యేగా గోపాలకృష్ణారెడ్డి దీనివల్లే మేము అభివృద్ధి చేసుకుంటామని నేను అనుకుంటున్నాను. నా నమ్మకం జరిగింది కూడా అంతే. అదేవిధంగా ఈ మన చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన వచ్చాడు కాబట్టి ఆయన అందించినటువంటి సహకారం బాగా రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మన నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆయన ముఖ్యమంత్రిగా బాగా అన్ని పరిపాలన రచితుడు. మామూలు పరిపాలన ఎట్లా చేయాలా ఏంది అనేది ఆయన బాగా తెలుసు కాబట్టి ఆయన పరిపాలనతో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన నాయకత్వంలో మొన్న 2019 జరిగిన ఎన్నికల్లో ప్రజలు రాజశేఖర రెడ్డి కుమారుడిగా రాజశేఖర చనిపోయిన దాని వల్ల సానుభూతి. నెక్స్ట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి 2014లో ఈ ఒక్కసారి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకుని అతనికి ఓటు వేయడం జరిగింది. ఆ ఓటు వేసిన తర్వాత మామూలుగా ఆయన బ్రహ్మాండంగా ప్రజలు 150 మంది శాసనసభ్యులు ఎన్నుకొని అభివృద్ధి పదంలో నడిపించవచ్చు. ఆయన ఎంచేపైన పరిపాలనని ఒక పనికిమాలిన దగ్గర వదిలేసి వాళ్ళ దగ్గర వాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి అటువంటి వాళ్ళ దగ్గర వదిలేసి నాశనం చేసి తర్వాత ఎమ్మెల్యేలని వాళ్ళకి అంత కట్టిదిట్లు లేకుండా చంద్రబాబు నాయుడు మామూలుగా ఎమ్మెల్యేలు కానీ ఏములేదు కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, అభివృద్ధి చేస్తున్నారా, వీళ్ళు అవినీతి చేస్తున్నారా అనేది బాగా పరిశీలించి వాళ్ళ అవినీతిని అంతా కూడా తెలియకుండా కట్టిదిట్టం చేసేవాడు. ఇతను జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో శాసనసభ్యులు ఎక్కువ అవినీతి పరిపాలన భావించారు. ప్రతి నాట్ ఓన్లీ కాళహస్తి మొత్తం నియోజకవర్గాల్లో అవినీతి విపరీతంగా జరిగింది. దానికి ఇక్కడ మన కాళహస్తిలో మరీ విపరీతంగా అవినీతి జరిగింది. అవినీతితో కూడా ఈ దౌర్జన్యాలు ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు పౌరుడికి ఉండదు. ప్రశ్నిస్తే కేసులు ఈ విధంగా నారా గౌరవంగా చేసే రాష్ట్రాన్ని ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంటికి వస్తుంది. ఇప్పుడైనా డెఫినెట్గా ప్రజలకు ఇవన్నీ మేము చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఇది పనులు చేయబోయే పనులు అవన్నీ కూడా వివరించున్నాం. తప్పకుండా జనాలు కూడా చాలా మార్పు వచ్చింది. మనం చంద్రబాబు నాయుడిని వదులుకొని ఎంత కోల్పోయినా రాష్ట్రం అని చెప్పి అని ప్రతి ఒక్క ఓటరు కూడా ఈసారి
ఆలోచించి ఓటేసినాడు. తప్పకుండా తెలుగుదేశం మంచి విజయంతో మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి డెఫినెట్గా అవుతాడు. ఇక్కడ బద్దల గోపాలకృష్ణారెడ్డి కుమారుడిగా మామూలుగా వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ బద్దల ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కువగా నీతి నిజాయితీతో ప్రవర్తించే వాళ్ళటువంటి పేరు ఎవరైనా చెప్తారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళ గురించి వాళ్ళు అవినీతిని ప్రోత్సహించేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కూడా అవినీతి చేయరు, వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ నిజాయితీ పరులు, అవినీతిని ప్రోత్సహించరు, మంచిని ప్రోత్సహించరు. ఎవడు మామూలుగా అన్యాయంగా కేసులు పెట్టమని చెప్పరు. మన పార్టీ వాళ్ళు అయినా కూడా తప్పు చేస్తుంది శిక్షించి ఉంటారు, కానీ ఒక పగ చేసేటువంటి మనస్తత్వం లేడు. అందుకే ఆయన 5 సార్లు మా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు, మన నియోజకవర్గంలో ఉన్నాడు. కాబట్టి మన నియోజకవర్గం ఎప్పుడు కూడా ఆయన కూడా ఎక్కువగా ఆయన వెంటనే ఉండేవాడు. నేను సర్పంచ్గా కానీ సింగరేణిలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కానీ కూర్చున్నా కూడా ఇప్పుడు ఎక్కడ రోడ్లు మనం వేయలేదు, ఇంకా ఎక్కడ తార్ రోడ్డు వేయలేదు, ఇంకేదైనా ఊరు లాగా ఏదైనా మామూలుగా ఏ చెరువు దూరు చేయలేదు, ఎక్కడ తూములే బాగలేదు, ఎక్కడ కలుజులు బాగలేదు, ఎక్కడ కాలువలు బాగలేదు, ఇదే అడిగేవాడు. వేరే పర్సనల్ ఎప్పుడు అడిగేవాడు. ఎప్పుడైనా ఆయన అడిగే మాట అభివృద్ధి. మనం మామూలుగా 10 మంది పని, అంతేగాని పర్సనల్ ఎప్పుడు ప్రోత్సహించేవాడు. నువ్వేం చేసుకున్నావు, నీకేం కావాలి అనే క్వశ్చన్ ఎప్పుడు ఆయన రాలా. అందుకే ఆయన అయినాడు మన ఎమ్మెల్యే అయినాడని నేను అనుకుంటున్నాను. ప్రతిసారి పబ్లిక్ పని ఏది చెప్పితే అది డెఫినెట్గా మనసులో పెట్టుకుని మరుసటి రోజు దాన్ని స్టార్ట్ చేసేవాడు. దాన్ని ఏదనేది ఆయన విభూతి చెప్పుకోవాలి, ఏం చేసుకోవాలి చేసేవాడు. డెఫినెట్గా అయిపోయాడు ఏ పైన అయినా. కాబట్టి ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా నగరేతలో చేస్తే కూడా అవసరమైతే మనకి ఫోన్ ఎత్తేవాడు, సమాధానం చెప్పేవాడు, విషయాలు ఇవన్నీ చెప్తాడు చేసేవాడు. కాబట్టి ఆయన యొక్క కుమారుడిగా ఈరోజు ఆయన్ని ఇక్కడ జనాలు ప్రోత్సహిస్తున్నారు. ఆయన కూడా ఆయన తోడ్పడుతున్నారు. వాళ్ళ యొక్క మంచితనమే ఇతను తోడ్పడుతుంది. ఈరోజు అతని పెద్ద నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఆయన యొక్క అంటే మొదటి నుంచి వాళ్ళ తండ్రి గోపాలకృష్ణారెడ్డి తండ్రి, అంటే ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగుదేశం అభ్యర్థి వాళ్ళ తాత గంగ సుబ్రహ్మణ్యారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకి మామూలుగా మన సుధీర్ రెడ్డి వాళ్ళ అమ్మ నాయన కూడా మంత్రిగా ఉన్నాడు. వాళ్ళంతా రాజకీయ కుటుంబం, గౌరవమైన ఇంత గౌరవం లేదు, ఏం లేదు. నాకు జరిగిన అన్యాయం చూడండి, చెప్తాను మీకు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో అక్కడ జరుగుతుంది, మేము అక్కడ కూర్చోన్నాము. అక్కడ కొంచెం లోపల ఏదో గలాట ఉండని చెప్పి అక్కడ కొంచెం మాకు ఫోన్ వస్తే అట్లా పోయి వాడు మామూలుగా ఉండేవాడు మన పిల్లకాయలు బాగా వాడు పక్క ఊరోడు ఒకడు ఉన్నాడు. అంటే నాయన వాడు ఏంటంటే మీ నాయన చేయనాడు అవి చేయనాడు అని ఏదో కావాలని వాడు చెప్పండి, వాళ్ళు ఎగరమండి, వాడు తెలియకుండా ఏదో మాట్లాడుతాను. ఆయన నీకు రాదబ్బా, నీకు ఏం చేసింది అభివృద్ధి తెలియదా, మీ ఊరికి ఏం తార్ రోడ్డు వేయలేదా, మీ ఊరికి వాటర్ ట్యాంక్ వేయలేదా, మీ ఊరు చెరువులు చూపించలేదా, అభివృద్ధి ఊరు చేసినట్రా గోపాలకృష్ణ కదా చెప్పు, ఏదో గురువు ఏదో వాడు చెప్పని చెప్పారు అని అప్పుడే అన్నాడు. అన్న తర్వాత వాడిని ప్రోత్సహించి కేవలం వాడు ఏమి జరగదా, సాక్షాత్ సిఐ ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ అక్కడ విట్నెస్ నా పైన 307 మా అటెంప్ట్ మ్యాటర్ కలిసి పెట్టారు, ఎస్సీ ఎస్టీ పెట్టారు, ఒక 7 మంది పైన అనవసరంగా కేవలం కేసు పెట్టారు. సిఐ అతను ఎట్లా ఉన్నాడో ఏం చేసుకో మామూలుగా ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఇటువంటి అన్యాయంగా కేసులు పెడితే భవిష్యత్తులో మామూలుగా ఇప్పుడు పెట్టేస్తాడు గవర్నమెంట్ ఉండదని. మామూలుగా భగవంతుడు అనే పైన ఉంటాడు, భగవంతుడు ఎప్పుడు క్షమించాడు, అతను డెఫినెట్గా అనుభవిస్తాడు. చేసి ప్రశ్నిస్తే వాడిని నువ్వేం ప్రశ్నిస్తాను చెప్పి మామూలుగా అవినీతి ఎంత పెరిగిందంటే ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదో ఒకప్పుడు అవినీతి అట్లా కనిపిస్తాను. ప్రతి డిపార్ట్మెంట్లో అతనికి పర్సంటేజ్ కావాలి, ఈవెన్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి పోవాలా, రెవెన్యూ నుంచి పోవాలా, పంచాయతీరాజ్ నుంచి పోవాలా, ప్రతి ఒక్కటి ఇసుక మట్టి మొత్తం మాఫియా చేసి పెట్టిన రోజుకి. ఇప్పుడు ఆ సిఐ కూడా కేసు పెట్టేదానికి కారణం ఏమంటే ఈ మామూలుగా ప్రతిరోజు ఆయనకి 30,000 రూపాయలు ఏర్పడి మండలంలోని 30,000 రూపాయలు ఇసుకలోనే వస్తామండి. అదేవిధంగా అన్నింటిలో సంపాదించుకుంటున్నాడు. ఆయన ప్రోత్సహించినారు. ఆయన ఉన్నాడు ఒక చదువులు ఆయన ఒక మామూలు ఇన్ఛార్జ్ అయ్యాడు ఎమ్మెల్యే, ఆ కిషోర్ రెడ్డి అనేది. వాడు మామూలుగా ఈ నాశనం చేసినాడు. ఈరోజు వాడి ధర్మాన్ని ఇక్కడ ఏర్పడి మండలంలో కూడా బాగా తెలుగుదేశానికి ఓట్లు వస్తున్నాయి. అతను చేసినటువంటి అవినీతి
అతను చేసేటువంటి మామూలుగా మాట్లాడే స్వాతంత్రం కూడా లేకుండా వాడు మాట్లాడితే కేసు పెట్టించేసేది. ఆ కేసు పెట్టేదానికి వాడు పోలీసు వాడు ఒకడు ఉన్నాడు సిఐ. అతను ఏమయ్యా ఇది న్యాయమా అన్యాయమా లేకుండా కేసులు పెట్టుకుంటారు చేసి అందరినీ అరెస్ట్ చేశారు. కాబట్టి ఆ గవర్నమెంట్లో ఎంత అభివృద్ధి చెందింది, ఏమైంది అనేది ప్రజలు బాగా చూసినారు. ఏ రోజైతే అప్పుడు మామూలుగా 14 సంవత్సరం నుంచి 19 సంవత్సరం కానీ అంత ముందు కూడా 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పుడు అభివృద్ధి తప్ప ఈయన 5 ఏళ్ళు కనీసం ఒక మట్టి కట్ట మీద పోయిలా, ఒక రోడ్డు ఇలా, ఒక ఇదిలా ఏంలా, అదే నవరత్నాలు ఎవడికి ఇస్తున్నాడు అది కూడా సరిగ్గా ఇచ్చేదిలా పౌరులా. ఆ ఇచ్చే డబ్బుకి మామూలుగా ఒక ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మామూలుగా పెత్తనం చేసేవాడు కూడా ఒక ఇంటికి పెత్తనం చేస్తామంటే మనకి ఆదాయం ఏంది, మనం వ్యవసాయం చేసుకుంటే దానిపైన ఎట్లా వ్యవసాయం చేపించి దానికి ఆదాయం సంపాదించుకోవాలి. ఆదాయాన్ని ఖర్చు పెడతా ఉంటాడు కుటుంబాన్ని. ఆదాయం సంపాదించుకొని అప్పులు చేసి రాష్ట్రాన్ని చంపించాయన పిచ్చిగా అని చెప్పేసి ఇటువంటివన్నీ చేసి ప్రజలంతా పూర్తిగా గమనించి ఈ ముఖ్యమంత్రి ఇంకొకసారి అయితే ఈ రాష్ట్రం ఇప్పుడే అయిపోయిందే ఇంకా పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్పి ప్రజలు బాగా ఆలోచించి ఈసారి తెలుగుదేశానికి పట్టం కట్టారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఆయనకి పరిపాలన ఎట్లా చేయాలో తెలుసు. ఆదాయాలు చూసి అవన్నీ సంపాదిస్తే సంక్షేమం అనేది మనం అభివృద్ధి అనేది సమానంగా చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం ప్రజలు సురక్షంగా ఉంటారు. అవి తెలియకుంటారు ఏవి బట్టి అక్కడ ఏమన్నా తాకట్లు పెట్టేస్తున్నారు. తాకట్లు ఎక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటే అక్కడ తాకట్లు పెట్టేస్తున్నారు. నేర్పించాను మామూలుగా సజ్జలు చూసుకోవాలి. అదేదో సాక్షి పేపర్లో తీసుకొచ్చేసి ఐఏఎస్ వాళ్ళు మంచి వాళ్ళని వేసుకుని వాళ్ళ దగ్గరన్నా వదిలి ఉంటే రాష్ట్రం ఎవరో బాగుపడండి. ఈరోజు 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ప్రజలకి అన్యాయం చేసి ఈరోజు అతను బాగా ఓడిపోయి ఇంకా జీవితంలో అతను ముఖ్యమంత్రి కాలేడు. అది జరిగే పని కాదు. మామూలుగా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ కూడా నీకు కనబడదు. ఇదే లాస్ట్. తప్పకుండా వస్తున్నాయి ఫలితాల్లో బ్రహ్మాండమైన విజయంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మంచి 130-140 సీట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతున్నాడు. ఇక్కడ సుధీర్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. ఈ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు సుభిక్షంగా ఉంటారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. జై 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 దేవసం, జై చంద్రబాబు నాయుడు.